ముఖ్యమంత్రి చంద్రబాబు సంకుచిత రాజకీయాలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుతో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడడం, ఒకే వేదికపై ఇద్దరు నవ్వుతూ సరదాగా కనిపించడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే బోండా ఉమాను పిలిపించి ఆయన వివరణ తీసుకున్నారు. ప్రముఖ కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో అంబటి రాంబాబు, బోండా ఉమా కబుర్లు చెప్పుకోవడాన్ని కూడా తప్పు పట్టడం చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు ఎంత మాత్రం తగదు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్గా ఉన్నారు. ఆ విషయం ఆయన కూడా పలుమార్లు చెప్పుకుంటారు. ఆ సీనియారిటీని ఆయన సమాజ హితవు కోసం, వివిధ వర్గాల ఐక్యత కోసం ఉపయోగించాలని ఎవరైనా కోరుకుంటారు. దురదృష్టవశాత్తు ఈ వయసులో కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ ఎమ్మెల్యే కాపు వర్గం నేత బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గాని, వైసీపీని పదే పదే అనుచిత భాషతో ప్రస్తావించడం గాని, సామాజిక కార్యక్రమాల్లో సైతం ఆయా పార్టీల వారు శత్రువుల మాదిరిగా చూసుకోవాలన్నట్లుగా చేస్తున్న సూచనలు గాని ఏ మాత్రం సమంజసమైనవని అనిపించవు. బోండా ఉమా పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తుంటే పిలిచి మాట్లాడవచ్చు. అలా కాకుండా పార్టీలోని ఇతర నేతలకు కూడా ఒక సంకేతం వెళ్లేలా చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్ టీడీపీలోనే చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణించిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన వారు ఆయన స్వస్థలం కిర్లంపూడి వెళ్లి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడకు కాపు సామాజిక వర్గంలో ఉన్న గుర్తింపు రీత్యా వివిధ ప్రాంతాల్లో సంతాప సభలు జరిగాయి. ఇవి పార్టీలకు అతీతంగా జరగడం గమనించదగ్గ అంశం. ఆ సభలు పెద్దగా రాజకీయ ప్రస్తావన లేకుండానే సాగాయి. ఒక సంతాప సభలో బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఈ ఘట్టాన్ని వైసీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకోలేదు. అంబటిని గాని మరెవరిని గాని తప్పుపట్టలేదు. కానీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం బోండా ఉమాపై సీరియస్ అయినట్లు తెలుగుదేశం పత్రికల్లో ప్రముఖంగా వార్తా కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగా గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు చెప్పారని ఎల్లో మీడియాలో ఒకటైన ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. చంద్రబాబు ఎప్పుడైనా విమర్శల కోసం ఒకసారో అరసారో అలాంటి వ్యాఖ్యలు చేస్తే అదో తరహా. కానీ నిత్యం గొడ్డలి అంటూ అభ్యంతరకర పదం వాడుతున్నారంటే ఏమని అనుకోవాలి? గొడ్డలితో హత్య చేసింది ఎవరు? అతను ఎల్లో మీడియాలో కూర్చుని డిబేట్లలో ఎలా పాల్గొన్నారు? ఆయనకు లాయర్ని పెట్టింది ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం గొడ్డలి పదాన్ని వైసీపీకి ఆపాదించి మాట్లాడడం మానడం లేదు. ఆ కేసులో జగన్ కి ఎలాంటి సంబంధం లేదని సిబిఐ చెప్పినా అదే దుష్ప్రచారం చేయడం కూడా సీనియర్ రాజకీయ నేతకు తగిన విషయమేనా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దని చెప్పడం అంటే మరీ అతిగా లేదా? అంటే వైసీపీ అంటే అంత భయపడుతున్నట్లు అనిపించదా? పెళ్లిళ్లు, పబ్బాలు, చావులు, సంతాప సభల్లో వివిధ రాజకీయ పక్షాల వారు కలవకుండా ఉంటారా? వారు మాట్లాడుకోకుండా ఉంటారా? మాట్లాడితే అది కూడా తప్పే అవుతుందా? ముద్రగడ చనిపోయే సమయానికి వైసీపీలోనే ఉన్న ఆయన కాపు ఉద్యమ నేతగానే జనంలో నిలిచారు. ఆయన ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దని అంతిమ లేఖలో చెప్పి ఉండవచ్చు. అందువల్లే ఆయన సంతాప సభల్లో పాల్గొన్న టీడీపీ నేతలను తప్పు పట్టవచ్చా? కాపు నేతలంతా ఒక చోట సమావేశం అవుతుంటే అలాంటి వేదికలను ఆయా పార్టీ నేతలు పంచుకోకుండా ఎలా ఉంటారు? అలా చేస్తే కులానికి దూరం అవుతామేమోనన్న భయం వారిలో ఉండవచ్చు కూడా కదా. ఇంకో విషయం చెప్పాలి. ఈ మధ్య ఒక సదస్సులో అంబటి రాంబాబు, టీడీపీకి గతంలో పెద్ద మద్దతుదారు అని పేరున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అంత మాత్రాన వారిద్దరూ ఒకటైపోయినట్లు అవుతుందా? కొద్ది సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో అప్పటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్కన కూర్చుని మాట్లాడుకున్నారే. ఒకప్పుడు చంద్రబాబు ఏమని ఉపన్యాసాలు ఇచ్చేవారు? ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలిన సమయం అంతా అభివృద్ధి, పాలనపై దృష్టి పెట్టాలని అనేవారు కదా. అలా చేసినా చేయకపోయినా కనీసం మాట వరుసకైనా ప్రసంగించేవారే. కానీ ఇప్పుడేమో వైసీపీ వారికి ఏమీ చేయవద్దు, వైసీపీ వారితో కలవద్దు, వేదికలు పంచుకోవద్దని అంటున్నారు. తద్వారా చంద్రబాబు సీనియారిటీకే అప్రతిష్ట అవుతుంది తప్ప మరొకటి కాదు. రాజకీయాల కోసం బంధుత్వాలు, స్నేహాలు కూడా వదులుకోవాలా అన్న ప్రశ్న రాదా? సంతాప సభలో ఉమా ప్రసంగిస్తూ కాపులలో అలజడి ఆరంభమైందని వ్యాఖ్యానించారు. కాపులను పట్టించుకోవాలని, వారి డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని ఆయన అన్నారు. కాపు ఉద్యమం చేస్తున్న తరుణంలో ముద్రగడను నిర్లక్ష్యం చేయడం జరిగిందని ఉమా అభిప్రాయపడ్డారు. బహుశా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్న సందేహం చంద్రబాబుకు కలిగి ఉండవచ్చు. అయినా అంత ఓపెన్ గా టెలికాన్ఫరెన్స్ లో వైసీపీ నేతలతో వేదికను పంచుకోవద్దని టీడీపీ నేతలకు చెప్పడం ద్వారా చంద్రబాబు వ్యక్తిత్వానికే నష్టం వాటిల్లిందన్న అభిప్రాయం
అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. దీనికి ప్రతిగా బోండా ఉమ మరో వాదన తెరపైకి తీసుకొచ్చారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన సంతాప సభకు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అలాగే మరో నేత వంగవీటి రాధా వంటి వారు వెళ్లినప్పుడు లేని అభ్యంతరం తను వెళ్తేనే వచ్చిందా అన్నది ఆయన ప్రశ్నగా ఉంది. బొత్స, తోట త్రిమూర్తులు వంటి వైసీపీ నేతలతో కూడా టీడీపీ నేతలు ఆ కార్యక్రమాల్లో సన్నిహితంగా మెలిగారు కదా అని ఉమా ఎత్తి చూపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, బీజేపీ నేత సోము వీర్రాజు వంటి వారు కూడా ఆ సభలో పాల్గొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారట. తాను వైసీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లలేదని, కాపు నేత దాసర్రాము నిర్వహించిన సభకు వెళ్లానని, అక్కడ అంబటి రాంబాబు కలిసి పలకరిస్తే సంస్కారంగా తాను కూడా మాట్లాడానని, తానేమీ పార్టీని ఇబ్బంది పెట్టలేదన్నది ఉమా అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బోండా ఉమను పిలవడానికి ఒక కమిటీనే పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వద్దకు వెళ్లిన బోండా ఆ తర్వాత కాస్త తగ్గి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇకపై వైసీపీ వారితో వేదిక పంచుకోనని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి. అంటే ఉమా తన వ్యక్తిత్వాన్ని తానే కించపరుచుకోవడం అవ్వదా? మొత్తం మీద ఏదో రకంగా ఉమాను భయపెట్టి ఉండాలి. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాల జోలికి అధిష్టానం ఎందుకు వెళ్లలేదో తెలియదు. ఈ మధ్యకాలంలో కాపులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విశ్వాసం సడలుతుండడం, ఆ వర్గంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడుతోందన్న ప్రచారం జరగడానికి తోడు ఇలాంటి వివాదాల వల్ల తెలుగుదేశం పార్టీ మరింత ఇరుకున పడే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉన్నా సామాజిక కార్యక్రమాల్లో టీడీపీ, వైసీపీ నేతలు కలిసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని భయపడి వాటిపై ఆంక్షలు పెట్టడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరీ సంకుచిత స్థాయికి చంద్రబాబు తీసుకెళ్లినట్లవుతుందని చెప్పాలి. గతంలో ఇలాంటి వాతావరణం ఎన్నడూ లేదు. ఇది అత్యంత దురదృష్టకరం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.